హాయ్ ఫ్రెండ్స్, మీ సరోజిని. ఈరోజు శనగపప్పు క్యాబేజీ వండుకుందాం ఫ్రెండ్స్. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు తీసుకుని వాటర్లో పోద్దాం ఫ్రెండ్స్. ఒక గ్లాస్ పప్పు తీసుకుని, ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక కప్పు పప్పు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, కప్పున్నర తీసుకున్నా ఫ్రెండ్స్. నేను శనగపప్పు, క్యాబేజీ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కప్పున్నర తీసుకుంటున్నా. కప్పున్నర తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కడిగేసుకుని వాటర్ పోసుకుందాం. వాటర్ పోయించి 2 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, కడిగేసుకున్నానండి. గ్లాస్కి హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి. ఎక్కువ పోసుకోకండి, పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకుందామండి. గ్యాస్ అంటించుకుందామండి. గ్యాస్ అంటించుకుందామండి. ఓకే అండి, 2 విజిల్లు వచ్చేదాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. పప్పు 2 విజిల్లు వచ్చేసిందండి, పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు గ్యాస్ అంటిద్దామండి. గ్యాస్ అంటించి క్యాబేజీ ముక్కల కింద కట్ చేసినాయండి. ముక్కల కింద కట్ చేసి కడిగేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇంకొని చూడండి, ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని వీటిని ఒక 2 మినిట్స్ గ్యాస్ మీద పెడదామండి. వేడి చేద్దామండి. వాటర్ వేడి అయ్యాక కొంచెం వీటిని వడపోసుకుందాం. ఓకే అండి, 2 మినిట్స్ అండి. గ్యాస్ మీద పెట్టాం కదండి, అందులోని కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుని కొంచెం వీటెక్కేదాకా ఉంచుదామండి. కలుపుకుందామండి ఒకసారి. ఇదిగోండి, 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి, మెత్త కొడుకొద్దండి, ఇలాగ ఉండాలండి. 2 మినిట్స్ కన్నా ఎక్కువ వద్దండి అండి. ఇవి వాష్ చేసుకుందాం. వాటర్ అంతా వాష్ చేసుకుని తీసుకుందాం పక్కకి. ఇదిగోండి పప్పు అండి. ఇందాక 2 విజిల్స్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మూత తెద్దామండి. మూత తీసి పెట్టుకుందాం పక్కనే. ఇదిగో చూడండి, ఇలా ఉండాలండి. పలుకు పలుకుగా పప్పు, మెత్త కొడుకొద్దండి అసలు. పప్పు తీసి పక్కన పెట్టుకున్నాండి. బాండి పెట్టుకుని ఇదిగోండి, ఇది క్యాబేజీ శుభ్రంగా వాష్ చేసినండి. ఇలాగే ఉండాలండి, మెత్తగా అని కాదు, మెత్తగా అవ్వద్దు. ఇలా ఉండాలండి. నొక్కినా చూడండి, మెత్తగా అవ్వట్లేదు కదా. ఇలా ఉండాలండి, పలుకుగా ఏంటి. వాడ్చి పక్కన పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుని ఫ్రై చేద్దామండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ అంటించుకుంటున్నా. గ్యాస్ అంటించుకున్నా అండి. ఇప్పుడు ఆయిల్ పోద్దామండి. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసినండి. ఆయిల్ పోసుకుని అది వీట్ అయిందండి. చూడండి, ఇది వీట్ అయింది. వీట్ అయ్యాక మిర్చీలండి, ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ కూడా వేసిన. చూడండి, ఆనియన్స్ కూడా వేసుకున్నాండి. ఇవి కొంచెం వేగనిద్దామండి. ఇంకా చూడండి, ఇవి కూడా వేగినాయండి. కొంచెం దోరగా వేగినాయండి. వేగాక టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసుకున్నామండి. కలుపుకొని కొంచెం బాగా కొంచెం వేగించుకున్నామండి. ఇదిగో చూడండి ఎలా మగ్గిందో. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చూడండి ఎలా మగ్గిందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు
క్యాబేజీ కోసుకుని కొంచెం వేడి వాటర్లో వేసి పెట్టాం కదండి, ఆ క్యాబేజీ ఇందులో వేసుకున్నామండి. ఇప్పుడు వాష్ చేశానండి. ఇప్పుడు కలుపుకోండి. శుభ్రంగా కలిపేసుకున్నామండి. కలుపుకున్నాక ఇది ఇలా చూడండి, ఇది కొంచెం బాగా పచ్చి వాసన పోయేదా కొంచెం వేగనివ్వండి. ఇది చూడండి, ఇది వేగనివ్వండి. ఇలా కొంచెం వేగనిద్దామండి. ఇదిగోండి ఇలా మగ్గిందండి. ఇలా మగ్గాక ఉడికించి పెట్టుకున్నాం కదండి పప్పు, ఆ శనగపప్పు ఇందులో వేసేద్దామండి. శనగపప్పు ఇందులో వేసేసి శుభ్రం కలుపుకున్నాం. ఇంకా శనగపప్పు వేసాక ఇలా ఉంటుందండి. శనగపప్పు వేసి కలిపేసుకున్నానండి. ఒక 1 minute అలా మగ్గనిద్దాం రెండు కలిపి. ఇదిగో చూడండి, ఇదిగో మగ్గిన చూడండి అండి. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు పసుపు అండి, రెండు స్పూన్ల సాల్టు చూసుకుని వేసుకోవచ్చండి. మళ్ళీ కాలితే అండి. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం. ఓకే అండి, ఇది శుభ్రం కలుపుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. సాల్ట్ వేసా, ఉప్పు వేసా, కారం వేసా, పసుపు వేసా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుని కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం మసాలా పేస్టే పట్టానండి. నేను పేస్ట్ పట్టి ఉంచుకున్నానండి. అది కొంచెం అండి. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నానండి. కలుపుకుందామండి. ఇదిగోండి మసాలా అది వేసి అన్నీ వేసాక మగ్గాక ఇదిగోండి ఇలాగైంది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని కర్రీ వేసుకుందామండి. పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కడాయి వేసి పోపు వేద్దామండి. పోపుకు కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. పోపుకు కావాల్సిన పదార్థాలు ఇంకా చూడండి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలండి. ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకోండి. ఆనియన్స్. ఇదిగో వీటెక్కిన చూడండి. ఇప్పుడు శనగపప్పు వేద్దామండి. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు పోపుకండి. అండి కొన్ని ఆవాలు కూడా వేగుతున్నాయి కదండి, వేగుతున్నాయండి. కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా వేద్దామండి. ఇంకొండి ఎల్లుల్లిపాయలు ఒలిచి ఉంచుకున్నాండి. ఎల్లుల్లిపాయలు అవి కూడా వేసి బాగా వేగిద్దామండి. గోల్డ్ కలర్ వచ్చేదా కొంచెం. ఇవ్వండి గోల్డ్ కలర్ ఉంది కదండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా వేసుకున్నామండి. బాగా వేగిద్దాం ఫ్రెండ్స్. వేగిందండి చూడండి, గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగింది. ఇప్పుడు పప్పులో వేసుకున్నామండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాండి. పోపు ఇందా పెట్టుకున్నాం కదండి పప్పు, అందులో వేసుకున్నామండి. కలిపేసుకుందామండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, పప్పు క్యాబేజీ, శనగపప్పు, క్యాబేజీ, టమాటా ఇంకొని రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూశారు కదండి, పప్పు చూపించలేదేమో అని మళ్ళీ డౌట్ వచ్చిందండి.